ఆదివారం నుంచి భారత్ న్యూజిలాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. 11న తొలి వన్డే, 14న రెండో వన్డే, 18న మూడో వన్డే జరగనుంది. వడోదరాలోని కోటంబే క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గాయాల కారణంగా సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్కు దూరమైన కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్లో ఆడనున్నారు. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా బరిలోకి దిగనున్నారు. దీంతో సిరీస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న రోకో జోడీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లోనూ తొలి 2 స్థానాల్లో ఉన్న సంగతి తెలిసిందే. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్తో పాటు ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలోనూ ఈ సీనియర్లు ఇద్దరు అదరగొట్టారు. అదే ఫామ్ను కివీస్తో వన్డే సిరీస్లోనూ కొనసాగిస్తే అభిమానులకు పండగనే చెప్పుకోవాలి. అలాగే రోకో చెలరేగితే బ్రేస్వెల్ కెప్టెన్సీలోని న్యూజిలాండ్కు తిప్పలు తప్పవు. దీనికి తోడు ఈ సిరీస్లో టీమిండియాను గెలిపించడానికి వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి పెద్ద పెద్ద ట్రోఫీలు గెలిపించిన అనేక మంది ప్లేయర్లను జట్టులో చేర్చడం గమనార్హం. కాగా కివీస్తో వన్డే సిరీస్కు ఎంపికైన భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, రిషబ్ పంత్, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్ వంటి వరల్డ్ ఛాంపియన్స్ ప్లేయర్లు ఉన్నారు. దీంతో ఈ సిరీస్లో న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించి 2024లో స్వదేశంలో ఆ జట్టు చేతులు టెస్టు సిరీస్లో ఎదురైన వైట్ వాష్ ఓటమికి టీమిండియా గట్టిగా బదులు తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే రెండు జట్ల మధ్య గత రికార్డులు ఎలా ఉన్నాయి, తొలి వన్డే మ్యాచ్ వేదికైన వడోదరా పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, మ్యాచ్ సమయంలో వాతావరణం ఎలా ఉంటుంది, అసలు ఈ మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది, వీటితో పాటు ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలవబోతుందో మ్యాచ్ ప్రారంభ తొలి నిమిషంలోనే ఎలా తెలిసే అవకాశం ఉంది, వీటన్నిటి గురించి ఒక్కొక్కటిగా ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా రెండు జట్ల మధ్య గత రికార్డుల విషయానికి వస్తే భారత్ కివీస్ వన్డేల్లో ఇప్పటి వరకు 120 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో అత్యధికంగా టీమిండియా 62 మ్యాచ్ల్లో గెలిస్తే న్యూజిలాండ్ 50 మ్యాచ్ల్లో గెలిచింది. ఒక్క మ్యాచ్ టై కాగా 7 మ్యాచ్ల్లో ఫలితం తెలియలేదు. ఇక ఇప్పుడు వడోదరాలోని మ్యాచ్ వేదికైన కోటంబే క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. పురుషుల క్రికెట్లో ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగడం ఇక్కడ ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాకపోతే మహిళల విభాగంలో మాత్రం ఈ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య 2 వన్డే మ్యాచ్లు జరిగాయి. ఆ 2 వన్డే మ్యాచ్లను మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 300+ స్కోర్ చేసింది. దీంతో ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని అర్థమవుతుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా వన్డేలో పరుగుల వరద పారడం ఖాయంగా తెలుస్తుంది. భారీ స్కోర్లు నమోదవుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే ఈ పిచ్పై బంతి చక్కగా బ్యాట్ మీదకు వస్తుందంట. బౌలర్ల నుంచి లభించే అదనపు బౌన్స్ కూడా బ్యాటర్లు ఈజీగా భారీ షాట్లు ఆడేందుకు అనుకూలంగా ఉంటుందంట. ముఖ్యంగా స్పిన్నర్లకు ఈ పిచ్ మీద కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. డ్యూ కూడా వచ్చే అవకాశం ఉండడంతో బ్యాటర్లు పండగ చేసుకుంటారు. డ్యూ వచ్చే అవకాశం ఉండడంతో టాస్ గెలిచే కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం ఖాయమని చెప్పుకోవాలి. ఎందుకంటే డ్యూ వస్తే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం ఈజీ అవుతుంది. పైగా సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో డ్యూ ఎక్కువగా వస్తుంది. అది జరిగితే ఎంత పెద్ద టార్గెట్ అయినా సరే ఛేదించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టాస్ ఫలితాన్ని బట్టి మ్యాచ్ తొలి నిమిషంలోనే ఏ జట్టు గెలుస్తుందో ఓ అంచనాకు రావచ్చు. కాగా సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లోనూ భారీ స్కోర్లు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి అభిమానులకు రన్ ఫెస్ట్ చూడవచ్చు. అయితే ఈ పిచ్ మీద బౌలర్లు రాణించాలంటే చాలా చక్కగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మ్యాచ్ మొదటి గంటలోనే పేసర్లు బంతిని చక్కగా స్వింగ్ చేయాలి. బ్యాటర్లను డ్రైవ్ ఆడేందుకు ప్రేరేపించి బంతి హెడ్జ్ అయ్యేలా చేసి స్లిప్స్లో క్యాచ్ తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా వికెట్లను తీయొచ్చు. అలాగే బంతిలో షేన్ పోయిన తర్వాత కట్టర్లు స్లో బాల్స్ వేసి బ్యాటర్లను కట్టడి చేయొచ్చు. ఇక వెదర్ పరంగా చూస్తే మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశాలు ఏమాత్రం లేవు. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా ఉండొచ్చు. ఇక ఇప్పుడు టీమిండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే కెప్టెన్ శుభ్మన్ గిల్ జట్టులోకి రావడంతో సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన యశస్వి జైస్వాల్ బెంచ్ మీద కూర్చోక తప్పదు. జైస్వాల్ చివరి వన్డేలో సెంచరీ చేశాడు. కానీ ప్లేయింగ్ లెవెన్లో చోటు దక్కే అవకాశాలు లేవు. ఓపెనర్గా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆడతారు. వన్డేలో కింగ్ విరాట్ కోహ్లీ ఆడతాడు. 4వ స్థానంలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆడున్నాడు. శ్రేయస్ రాకతో సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లో సెంచరీ చేసినప్పటికీ రుతురాజ్ గైక్వాడ్ను స్క్వాడ్లోకి తీసుకునే సంగతి తెలిసిందే. 5వ స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్, 6వ స్థానంలో కేఎల్ రాహుల్ ఆడతారు. 7వ స్థానంలో సీనియర్ స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆడతాడు. ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఆడతాడు. ఒకవేళ 8వ స్థానం వరకు బ్యాటింగ్ ఉండాలని అనుకుంటే కుల్దీప్నకు బదులు మరో స్పిన్ ఆల్రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి తీసుకుంటారు. ఇక ప్రధాన పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఆడతారు. అయితే హర్షిత్ రాణా 8వ స్థానంలో బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి సుందర్కు బదులు కుల్దీప్నే ఆడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా ప్రసిద్ధ్ కృష్ణ, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ బెంచ్కే పరిమితం కావచ్చు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.